మనం గమనించాలి రవిశంకర్ గారు. మీరు ఒక ఎస్పీ స్థాయి నుంచి సిబిఐ జేడీ వరకు చాలా కేసులు విచారణ చేశారు. చాలా సంచలనమైన కేసులు అవి. మీ మీద కూడా పొలిటికల్ ప్రెజర్ ఉంది అని చెప్పి గతంలో కొంతమంది రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే కనుక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఎవరిది తప్పు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు, ఆ ప్రభుత్వం చెప్పినట్టు, ముఖ్యమంత్రి చెప్పినట్టు, మంత్రులు చెప్పినట్టు, లేకపోతే షాడోస్ చెప్పినట్టుగా వినాల్సిన దుస్థితి దుస్థితి కొంతమంది పోలీస్ అధికారులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, కీలకమైన అధికారులకు తప్పదు. ఎందుకంటే ఒత్తిడి ఉంటుంది. ఆ మాట వినకపోతే ఏం చేస్తారో రకరకాలు ఉంటాయి కదా సార్. మీరు మీరు మీ సర్వీస్లో చాలా చూసుంటారు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. దీని మీద మీ కామెంట్. ఎందుకంటే బేసిక్ గా మనం చూడాల్సింది, మనం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పుడు ప్రజల యొక్క మేలు ఎలా చేయాలన్నది ప్రధానమైన అంశంగా ఉంటుంది. మనకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మనం పనులు చేయకూడదు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ చాలా మంది ఏమవుతుందంటే, ఈ మధ్య పోస్టింగుల కోసం, లేకుంటే ఏదైనా వాడి స్వప్రయోజనాల కోసం, ఈ రాజకీయ నాయకుల అండ కోసం కూడా చాలా మంది ప్రయత్నించడం అన్నది ఈ మధ్య చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఫైల్లో మనం రిఫ్లెక్ట్ చేయాలన్నది మన సివిల్ సర్వీసెస్ లో ఉన్న నియమావళి. మనం అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు మౌఖిక ఆదేశాలు ఇస్తుంటారు. అంటే వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయండి, వీళ్ళని ఇది చూసుకోండి అని చెబుతారు. ఆ తర్వాత ఫైల్స్ అన్ని తయారు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న పబ్లిక్ సర్వెంట్స్. రేపు రోజులు గడిచిన తర్వాత మనుషులు మాట్లాడరు కానీ ఫైల్స్ మాట్లాడతాయి అన్నది మనం గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంటే ఆ అంశంలో మనం ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాము అన్నది కూడా చాలా ప్రధానంగా అవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని గురించి రాబోయే కాలంలో జరగబోయే విషయాలకు కూడా మీరు కూడా దానికి బాధ్యత వహించాలి అన్నది స్పష్టంగా తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పింది, మౌఖిక ఆదేశాలుంటే వాటిని మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వండి అని అడగాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వెంట్స్ మీద ఉంది. అలా కాకుండా మీరు ఏమి చెబితే అది చేస్తామన్న భావనలు గనక వచ్చేస్తే ఏమవుతుందంటే, ఫైనల్ గా కేసులు, కోర్టులు ఎదుర్కోవాల్సిన అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్స్ గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే ఎంతో మంది మీద ఈ విధమైన ఛార్జెస్ అవి ఫ్రేమ్ అవుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మార్పు రావాలి. అందుకనే ప్రభుత్వాలు కూడా ఈ పబ్లిక్ సర్వెంట్స్ ని తమ చేతిలో ఉంచుకోవడానికి పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ అన్నది ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారు. వారు మీరు మాకు దగ్గరగా ఉంటే మీకు మంచి పోస్టింగ్లు ఇస్తాం, లేకుంటే మిమ్మల్ని సైడ్ పోస్టింగ్లు ఇస్తాం అన్నది ఒకటి ప్రధానంగా జరుగుతున్నది. సో దీన్ని మనం ఆపాలంటే ఒక కెరియర్ ప్లానింగ్ అన్నది మొదలు పెట్టాలి. ఒక అధికారి, ఒక పబ్లిక్ సర్వెంట్, ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ జాయిన్ అయినప్పుడు వారు 35-40 సంవత్సరాల వరకు సర్వీస్ లో ఉంటారు. ఈ 35-40 సంవత్సరాల్లో వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందన్నది ఒక ఫిక్స్డ్ గా చేయగలిగితే మనం ఇక రాజకీయ నాయకులని మనం అడగాల్సిన అవసరం కూడా ఉండదన్నది వీరు గమనించాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అసోసియేషన్లు ఉంటాయి. వీరు కూడా ప్రధానంగా రాజకీయ నాయకులకి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కి ముఖ్యంగా చెప్పగలగాలి, ఇటువంటి విషయం వల్ల మా సర్వీసులకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు ఈ విధంగా మేము చెయ్యమని వీరు సంఘటితంగా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధమైన ప్రభావాలు కనపడకపోవడం వల్ల కొంతమంది ఏ విధంగా అయితే రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతారో వారందరూ కూడా ఈ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది దురదృష్టకరం అన్నది మనం అందరం కూడా గమనించాలి. రైట్ సార్. రీసెంట్గా కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు జగన్ అరెస్ట్ గురించి. సో ఈ లిక్కర్ స్కామ్లో జగనే అంతిమ లబ్ధిదారు, ఆయనే బిగ్ బాస్, ఆయనకే 3,500 కోట్ల రూపాయలు చేరాయి అని చెప్పి. కానీ వైసీపీ చెప్తోంది సార్, ఇది అసలు కక్షపూరితమైన కేసు, అసలు ప్రూఫ్సే లేవు, అప్రూవర్గా మార్చేసి ఏదో హడావుడి చేస్తూ ఉన్నారు, మసిపూసి మారేడుగా చేస్తూ ఉన్నారు, ఈ కేసు తీవ్రతే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక చిన్న విషయం చెప్పారు. మిథున్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్మేట్స్, ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారికి, మిథున్ రెడ్డి గారికి ఉన్న, క్షమించాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్న గొడవతో ఇప్పుడు కక్ష తీర్చుకుంటూ ఉన్నాడు కొడుకు మిథున్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు అని చెప్పి మొన్న మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చాలా లైట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ కేసు తీవ్రతను మీరు ఇప్పటివరకు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా టెక్నికల్గా, లీగల్గా చూసుకుంటే కనుక? అండ్ పొలిటికల్గా దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఆ తర్వాత కాలంలో పొలిటికల్